హలో ఎవ్రీవన్, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనమాట. రెడీ అవుతున్నా అండ్ నో మేకప్, ఏమీ లేదు, ఓన్లీ బొట్టు మాత్రమే ఒకటే పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అండ్ ఐబ్రోస్ చేసుకుందాం అనుకుంటున్నా. చేసిన వాళ్ళు ఇది బాగా చేశారు, ఇది బాగా చేయలేదు. సో ఇప్పుడు ఐబ్రోస్ కొంచెం ఐబ్రోది కొనుక్కున్నా, చూపిస్తుంది కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ గృహప్రవేశం జరుగుతుంది మా అమ్మకి. ఫస్ట్ టైం కొత్త ఇంట్లోకి అంటే రెంటెడ్ హౌస్లోకి మారబోతుంది. సో దానికోసం అనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రెడీ అయిపోయాను, బయలుదేరి అక్కడికి వెళ్ళడమే. ఐబ్రోస్ చేసుకుని అండ్ కూర ఒకటి పొయ్యి మీద ఉంది, మా ఆయన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆయనకి వంట చేసేసి వెళ్తున్నాను అనమాట. అండ్ ఈరోజు డ్యూటీకి వెళ్ళట్లే. సో అది విషయాలు. అండ్ ఇప్పుడు వచ్చేసి చాలా త్వరగా నేను అయిపోయింది ఆల్రెడీ, ఒక 5 minutesలో రెడీ అయిపోయి బయలుదేరిపోవాలి. అండ్ ఐబ్రోస్ చేసుకుంటే ఇది చేసుకుంటే అయిపోయింది. ఐబ్రోస్ ఎల్లా అందంగా రెడీ అయితే కుళ్ళు, ఇంకోసారి ఎల్లా అందంగా రెడీ అయితే కుళ్ళు జనాలకి. పూజీ బాయ్. ఫోన్ ఓకే. సో ఆ రోజైతే నేను వెళ్ళాను, కాకపోతే ఆ రోజు షిఫ్టింగ్ అవ్వడానికి కుదరలేదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 9 o'clockకి మనకి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. సో కొబ్బరికాయ కొట్టేద్దాం అనుకున్నాము, కానీ అది అవ్వలే. సో ఎందుకు అంటే అక్కడ ఇల్లు అనేది బేస్మెంట్ అనేది కొంచెం వీక్గా ఉందన్నారు. బేస్ ఉంటుంది కదా ఇంటికి, బేస్ ఫ్లోర్ వేస్తారు. కాకపోతే అది కాకుండా కింద బాగా అడుగున మన నేలలో ఉండేది కొంచెం బేస్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు, కొంచెం చెమ్మ తగులుతుంది, కింద నుంచి వస్తుంది అని చెప్పేసి అంటే, సో దాని లెక్కన కొంచెం ఆగామన్నమాట. ఇంకా చూపించి అందరికీ చూపిస్తే లేదు ఇంక ఉండకూడదు, వేరే మళ్ళీ కట్టాలి, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి, మొత్తం తీసేసి అని చెప్తే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కోసం అని మళ్ళీ పంతులు గారిని, సిద్ధాంతుల్ని ఇవన్నీ అడిగామన్నమాట. సో అవన్నీ ఇప్పుడు మరి మీరు చూస్తారు ఎవరెవరిని ఏమేమి అడిగామని చెప్పేసి. కొన్ని కుదిరాయి, మళ్ళీ కొన్ని కుదరలే, కొన్ని టెన్షన్స్ వచ్చాయి మధ్యలో. ఈ శంకుస్థాపన చేయడానికి మధ్యలో మేము ఇల్లు మారిన తర్వాత శంకుస్థాపన అవుతుందో లేదో అనుకున్నాము. సో అవన్నీ చాలా 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 టెన్షన్స్ వచ్చాయి. అవన్నీ చూస్తారు ఇప్పుడు. ప్రస్తుతానికి అయితే మ్యాటర్ అది. ప్రస్తుతానికి ఆ ఇంట్లో నుంచి ఆ రోజు కదలలేదు. మేము ఇప్పటి వరకు మీరు చూసింది జనవరిలో చూసారు, ఒక 2 clips ఉన్నాయి కదా, 2 జనవరిలో చూసారనమాట. ఆ తర్వాత జనవరిలో సిద్ధాంతిని పిలిపించి ఒక ఇంటి ప్లాన్ అనేది వేయించాము. సో ఆ ఇంటి ప్లాన్, ఫోల్డ్ ప్లాన్ ఉంటుంది కదా, అది ఇది చూపించి నక్షత్ర ప్రకారంగా, పేరు ప్రకారంగా ఇంటి ప్లాన్ అది వేయించి మంచి రోజు శంకుస్థాపనకి ఎప్పుడు ఉంది. ఈలోగా మా తాతగారిది సంవత్సరం పూర్తయితే కానీ చేయరు కదా శంకుస్థాపన అనేది. సో అందుకని ఏప్రిల్ 1ని మా తాతగారు లాస్ట్ ఇయర్ కాలం చేశారు కాబట్టి ఈ ఏప్రిల్ 1 తర్వాత మేము ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి అండ్ దాంతోపాటు శంకుస్థాపన చేసుకోవాలి. అండ్ ఈ ఏప్రిల్ 25th దాటిన తర్వాత మనకి అన్ని ముహూర్తాలు లేవన్నమాట. సో అదొక పాయింట్. అందుకని ఈ 20-25 డేస్లో మనం అన్ని పనులన్నీ ఆ మధ్యలోనే జరగాలి. సో అది బాగా హెక్టిక్ అయిపోయింది.
అలాగే లక్ష్మి గారు అయితే బాగానే ఉందండి 22ని. మీది మీ పేరేంటో దుర్గా మల్లేశ్వరి అంటే ఉత్తరభద్ర వస్తుంది. దుర్గా మల్లేశ్వరరావు అండి. అదే ఉత్తరభద్ర వచ్చింది. బాగుందండి. పుష్యమి నక్షత్రం మీద పేరు బాగుంది. 22వ తారీఖున మొత్తం ఉంది చైత్రమాసంలో. అప్పుడే చేద్దామనా? మరి చూసుకోండి. అప్పటికైతే ఇంక ఇప్పుడు నుంచి ఏమి అవసరం లేదు కదా. ఇంకా జనవరి మార్చి ఏప్రిల్ మార్చి ఇప్పితే సరిపోతాయి. అంతే వచ్చిన వాళ్ళు ఇప్పితే చాలు. ఏప్రిల్ 10 సరిపోద్దండి మరి టైము 20 రోజులు సరిపోద్దాం. ఎంత ఇప్పుడు మిషన్ తో ఏప్రిల్ 10 బాగుంది. ఇదిగా ఏప్రిల్ 14 తారీఖు డేట్ గట్ట ఏం లేదు. మామూలుగా అన్నా చెప్పాడు అంతేనది. అంటే ఉదయం 7:18కి ఉంది. ఇప్పేసుకోవచ్చు అది సమస్య. ఆయన దగ్గర ఒకసారి అది మొత్తం పెడతారండి. మీరు పెట్టి సో ఫైనల్కి ఏప్రిల్ నెల వచ్చేసింది. మే జూన్ జనవరిలో మొత్తం అన్ని చెప్పుకున్నాం కదా. ఏప్రిల్ నెల అయితే వచ్చేసింది. 1వ తారీఖు వెళ్ళిన తర్వాత డాడీ ఏమో విజయవాడ వెళ్ళి వచ్చేసారు. అండ్ 4th మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయాము. సో 5th 6th డాడీ విజయవాడ వెళ్ళి వచ్చేసారు. ఆ రోజే మన పాత ఇంటిని ఇప్పుడు దాకా ఉన్న ఇంటిని డిస్మాండిల్ చేయడం మొదలెట్టారనమాట. సో 10th అనుకున్నాం కదా, 10th కాదు 4th మొత్తం అది ఇది కూడా ఒకసారే. కాకపోతే ఒక 2 days తాగిన తర్వాత మేము ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వాలి కదా, మొత్తం సామాను అన్నీ అక్కడికి వెళ్ళాలి. 1 dayలో వెళ్ళిపోయాయి. కాకపోతే మధ్యలో మనకి శుక్రవారం వచ్చిందని ఇంకా రాలే. శనివారం నుంచి మనకి డిస్మాండిల్ చేయడం మొదలెట్టారు. అది ఒక 1 week ఏంటంటే అస్సలు అవ్వలేదన్నమాట. పని ముందుకు వెళ్ళలే. అక్కడే ఉంటూ అక్కడే వాళ్ళ సామాన్లు సర్దుకుంటూ ఐరన్ తీసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి అలా 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 టైం చాలా వేస్ట్ అయిపోయింది 1 week వరకు. ఇంకా మనకి శంకుస్థాపన అవుతుందో లేదో అని కూడా అనుకున్నాము. సిద్ధాంత్ గారి దగ్గరికి, మామూలు పంతులు గారి దగ్గరికి వెళ్తే పర్వాలేదు మీకు అయిపోతుంది అని ముహూర్తం పెట్టారు. అయినా సరే మనసులో అదో రకమైన ఫీలింగ్ అనమాట, అవుతుందో లేదు అని చెప్పేసి. అండ్ ఆయనకి ముహూర్తం పెట్టిన తర్వాత మంచిగా మనకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము. ద్వారపూడి వెళ్ళాము, బట్టలు తెచ్చుకున్నాము, ఊళ్ళో కావాల్సినవన్నీ తెప్పించుకున్నాము. రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కావాల్సింది తెప్పించుకున్నాము. సో అవన్నీ జరిగాయి అనమాట. అండ్ దాని తర్వాత డిస్మాండిల్ చేసిన తర్వాత శంకుస్థాపన అనేది చేశాము. అంతకుముందే ఒకసారి అంటే ముహూర్తం ఎప్పుడు వస్తుంది, మనకి రోజులు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకసారి వెళ్ళి డాడీ నేను వెళ్ళి అడిగి వచ్చామన్నమాట. ఈ డేట్లో బాగుందని చెప్పారు. అప్పుడు ఇప్పుడు ఒకలాగే చాలా చాలా మంచి ముహూర్తం, ఆ టైంకి మీకు పని అయిపోతుంది అని చెప్పారనమాట. సో కానీ టెన్షన్ ఉన్నా ఏదో ఒక ధైర్యం అలా ముందుకు వెళ్ళిపోయింది. సో ఇక్కడైతే రెండోసారి మామూలు రాతపూర్వకంగా ముహూర్తం పెట్టించుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడికి మ్యాక్సిమం ఆ ఊర్లో ఎక్కువ ముహూర్తాలు ఈయన పెడతారు. అండ్ మా శంకుస్థాపన ప్రస్తుతానికి చేసింది కూడా
ఈయన అనమాట పెద్దబాబు గారు. సో ఆయన చేతుల మీదే ముహూర్తం పెట్టించుకుని ఆయన చేతుల మీదే పూజ కూడా, శంకుస్థాపన పూజ చాలా 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 బాగా జరిగింది. మీరు డెఫినెట్లీ చూస్తారు శంకుస్థాపన వీడియో. ఒక 2 daysలో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడైతే మంచిగా ఆ రోజుకి మాకు కావాల్సిన వస్తువులు అన్నీ రాసి చేయమన్నాము. అండ్ దాంతోపాటు శంకుస్థాపన ముహూర్తము ఏ రోజు ఏ తారీఖు ఏ టైంకి అని చెప్పేసి అక్కడ రాసి మంచిగా పేపర్ మీద బొట్లు అవి పెట్టేసి ఇచ్చారనమాట. సో అలా జరిగింది. కొంచెం హెక్టిక్ గాను అండ్ టెన్షన్ గాను కూడా జరిగింది. అండ్ చాలా 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 బాగా జరిగింది. అమ్మ వాళ్ళ కోసం దారిపడి వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి అమ్మ వస్తానంది, ఇప్పుడేమో రానంది. సో ఇప్పుడు బయలుదేరిపోవాలి. కొన్ని నాకు కావాల్సినవి కూడా ఉన్నాయి, అవి కూడా పట్టుకెళ్ళాలి. అండ్ అమ్మకి కావాల్సినవి కొన్ని పట్టుకెళ్ళాలి. సో ఇవన్నీ పాల్స్లు అవి కావాలి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూద్దాం ఎన్ని తెస్తానో ఏంటో అనేది ప్రస్తుతానికి తెలియదు. సో ఇక్కడ ద్వారపూడి వెళ్తున్నాం అనమాట. మ్యాక్సిమం అమ్మ చేసిన షాపింగ్ కంటే నాకు చేసిన షాపింగ్ ఎక్కువ. అండ్ దారిలోనే బ్లౌజు, శంకుస్థాపనకి కావాల్సిన బ్లౌజు ఇచ్చేసి అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను. సో అందుకని బ్లౌజులు కూడా 2 బ్లౌజులు, ఒకటి కాకపోతే ఒకటైనా కొడతారని బ్లౌజులు ఇచ్చేసి ఇలా ద్వారపూడి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ ఎక్కువ బండిల్గా కావాలంటే ఎక్కడ తీసుకుంటాం, పాల్సులు కానీ జాకెట్ ముక్కలు, ఏదైనా చీరలు, చాలా వరకు మ్యాక్సిమం ఇక్కడే ఉంటుంది షాపింగ్ అంతా. మాకు తెలిసింది ఒక షాప్ ఉందన్నమాట, జీబీ గారి షాపు. సో మా రిలేటివ్స్ది. సో అందుకని మ్యాక్సిమం అక్కడికి వెళ్ళిపోతాము. వాళ్ళు మాకు ఇవి కావాలి అక్కడికి వెళ్ళాలని చెప్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. నాకు కాటన్ సారీస్ కూడా మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటాను నేను, కాటన్ సారీస్ అన్ని. అండ్ బ్లౌజ్ పీసెస్, ఇంకా మగవాళ్ళకి లుంగీలు అండ్ నాప్కిన్స్, ఇంకా చాలా చాలా ఉంటాయి. మనకి ఇప్పుడు చెప్పడానికి అవ్వట్లేదు కానీ చాలా దుప్పట్లు అన్నీ ఇక్కడే ఉంటాయి మ్యాక్సిమం నేను తీసుకునేవన్నీ. ద్వారపూడి వస్తే మాత్రం కొంచెం ఎక్కువే పర్చేజ్, ఒక 10,000 దాకా అయిపోతుంది నాకు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ మాయే నేను తీసుకున్నాను. సో ఇక్కడవన్నీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నావి మా ఇంటికి నేను పట్టుకెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టైర్ అనేది పూర్తి అయిపోయింది అండ్ సెకండ్ స్టైర్ కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు కింద బేస్మెంట్కి సంబంధించినవి గోడలు అండ్ స్తంభాలు, పిల్లర్స్ ఇవన్నీ డిస్మాండిల్ చేస్తున్నారు అనమాట. అవి చేతులతో అవ్వట్లే. సో అందుకని మిషన్లు తెప్పించి చేస్తున్నారు. ఫస్ట్ ఒక 4-5 days మాత్రం చేత్తోనే చేశారు. సో అసలు అవ్వట్లేదని చెప్పేసి ఇలాగ కంపల్సరీ సంథింగ్ ఏదో ఉంటుందట మిషన్. సో దాంతో చేశారు. అండ్ దాని తర్వాత జేసీబీతో చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఆ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ మాకు ఇంకా క్లారిటీ లేదు. బట్టలు ఇంటికి తెచ్చేసాం కానీ ఇంకా క్లారిటీ లేదు, చెయ్యాలు లేదు, ఏమిటి అవుతుందో లేదు అని చెప్పేసి. సో ఇక్కడైతే మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ది డే అయిపోయింది అనుకోండి. కాకపోతే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, పర్టికులర్ లాస్ట్ మినిట్ వరకు మనకి పని అవ్వకపోతే చాలా టెన్షన్ ఉంటుంది, చాలా మందికి తెలుసు. సో మాది అలాగే. ఫింగర్స్ క్రాస్, ఎవరికి ఎలా జరగకూడదు. ఎండ్ వరకు మన పనులు చేయాలి, పని అవుతుందో లేదా అనుకుంటే మాత్రం అదొక మెంటల్ టెన్షన్ కింద ఉంటుంది కాబట్టి సో ఎవరికి ఎలా జరగకూడదని కోరుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ 6th మొదలు పెడితే 22nd మా శంకుస్థాపన. అండ్ ముందు రోజు మాదైతే పనులు పూర్తయ్యాయన్నమాట. భూమి దగ్గర చేసే సర్దుబాట్లు, సెప్టిక్ ట్యాంక్ తీయడము, లోపలున్న బోర్లు ఉంటాయి కదా, అదే
పిల్లర్స్ లాంటివి. సో అవన్నీ తీయించడం, అవన్నీ 21st అంటే మ్యాక్సిమం 15 డేస్ అయినా పట్టింది ఒక బిల్డింగ్ డిస్మాండిల్ చేయడానికి. అండ్ ఆ రోజే మాకు ముందు ఇందాక చూపించాను కదా సిద్ధాంత్ గారు, సో ఆయన మాకు కుదరలేదనమాట. అంటే ఆ టైంకి ఆయనకి రావడానికి అవ్వలే. అందుకని డాడీకి తెలిసిన ఆయనేమో మా హస్బెండ్కి తెలిసిన సిద్ధాంతి, డాడీకి తెలిసిన సిద్ధాంతి గారు వచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలి, ఏమేం ప్లాన్లు మాకు కావాల్సిన విధంగా వేశారనమాట. సో ఆయన వేసిన విధంగా ముగ్గు వేస్తారు కదా, మంచిగా ముగ్గు అది వేయించేసి ఆ రోజుకి అలా పనులు పూర్తయ్యాయి. ఎప్పటికీ 21st 22nd మాకు శంకుస్థాపన ముహూర్తం అనమాట. ఇంకా ఆ రోజుకి ఇంకా మేము బొట్లు చెప్పలే. 6:30 ఆ టైంకి సిద్ధాంత్ గారు 7 అయిపోయినట్టుంది. 7కి సిద్ధాంత్ గారు వెళ్ళిపోతే అప్పుడు నేను రెడీ అయ్యి ఇక్కడ చుట్టుపక్కల బొట్లు చెప్పడం మొదలెట్టా అనమాట. అండ్ ఫోన్ చేసేవాళ్ళు ఆ రోజు మార్నింగే ఫోన్ చేశాము. సో ఇలా దడాదడిగా అవుతుందో అవ్వదో అన్న ఫీలింగ్తో మా డాడీకి ఇంకా టెన్షన్ ఉంది. కాకపోతే ఆయన ఏంటంటే బయటికి చెప్పరు, ఏం పర్లేదు అయితే అవుతుంది, ఈ 3 months అయిపోయాక చేసుకుందాంలే లేకపోతే అంటారు. కానీ ఆ 3 months వేరే ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, త్వరగా మనం ఇల్లు అనేది కట్టేసుకుని వెళ్ళిపోతే అది వేరే. మళ్ళీ ఏమీ లేకుండా ఒక 3 months ఒక ఇంట్లో ఉండాలంటే కొంచెం కష్టమే. సో అలా జరిగిందనమాట. చాలా చాలా ఎత్తులు పల్లాలు జరిగి ఈ స్థాయికి ఇప్పుడు రేపు శంకుస్థాపన జరుగుతుంది. అండ్ మీకు ఒక 2 daysలో శంకుస్థాపన వీడియో కూడా వస్తుంది. స్టే ట్యూన్, చూడండి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా ఫుల్గా చూసారంటే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ శంకుస్థాపన వీడియోకి, మా ఇంటి శంకుస్థాపన వీడియో మా అమ్మగారిదైనా సరే మాదైనా సరే ఇద్దరిది ఒకటే. సో మా ఇంటి శంకుస్థాపన వీడియో చాలా షార్ట్గా ఉండబోతుంది. సో చూసి ఆనందిద్దురు కానీ. స్టే ట్యూన్. బై గైస్.